ఏడిపోయింది పిల్ల? ఏంది ఇల్లంతా సిందర వందరగా ఉన్నది? ఏంది ఏడిపోయింది నాయనా? హే మామ్ ఎప్పుడు వచ్చావు? ఏంది నేను ఈ భాష? ఏంది ఏదో మారిపోయినట్టున్నావే నువ్వా? హే మామ్ ఇప్పుడుండే పరిస్థితిని బట్టి మనం కూడా మారాలి మామ్. అదే ఇప్పుడు ట్రెండింగ్. ఏం మారాలో ఏమో. నీకోసం సాంగం తెచ్చిన నేను అల్లుడు గారు ఎక్కడ? మామ్ సురేష్ ఇందాకంతా ఇక్కడే ఉండాలి. హే సురేష్, సురేష్. లక్కీ ఇక్కడే ఉన్నాను రా. హే మా మామ వచ్చి ఎంతసేపు అయింది? వాటర్ ఇవ్వాలని తెలీదా నీకు? ఇదిగోండి అత్తగారు. అరే నీ అబ్బా. హే వాటర్ ఇచ్చావు కదా, ఇల్లంతా చిందర వందరగా ఉంది. ఊడ్చెత్తి అమ్మా. ఛీ, ఏందబ్బా ఇంట్లో ఉండబుద్దే కావట్లే నాకు. నాయనా సాంగం పెట్టుకోబోదు రామేట. ఏంటి మా మీ సాంగింగ్ గింగం అంతా? ఇదంతా వద్దు గాని ఓ 10,000 ఇచ్చేసి వెళ్ళిపో. హే సురేష్, మా అమ్మకి ఏం కావాలో చూసి పంపించేయి. నా హెడ్ కి హెడ్ మసాజ్ చేస్తా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అల్లుడు గారు అటు కూర్చోండి, కొంచెంసేపు మాట్లాడాలి మీతో. లచ్చమ్మా నేను తెచ్చిందన్నా పెట్టేసిపోతాను ట్రామ్యా. హే మామ్ లచ్చమ్మ కాదు, కాల్ మీ లక్కీ. లెక్క కూర్చో లెక్క, నీకు సాంగం పెడతానా? ఎందుకు మామ్ ఇవన్నీ? అమౌంట్ ఇచ్చేసింటే సరిపోయిండేది కదా. ఇస్తానులే నాయనా, ఫస్ట్ సాంగం తీసుకో. తెచ్చిన సాంగం తిరిగి ఎత్తుకొని బాగుద్దు. తీసుకో నాయనా. లచ్చమ్మ భాష మారింది, యాస మారింది, పద్ధతి మారింది. ఎంత నిజమే గానీ అల్లుడు గారు ఏంది నైనా కీలు బొమ్మ అని ఇచ్చినట్టు ఆడిస్తుండవా? ఇంట్లో పని అంతా అతనే కదా మామ్ చెయ్యాలి. నాకు మేకప్ లో ఎంత బిజీ ఉంటది. ఐఎమ్ సో బ్యూటిఫుల్ యు నో మామ్. అమ్మా ఎందుకమ్మా అంత గట్టిగా కొట్టావా? అల్లుడు గారు ఏంటండి అలా చూస్తున్నారు? హెడ్ మసాజ్ నేను చేస్తాను చూడండి. అమ్మా చాలా గట్టిగా కొడుతున్నావమ్మా. ఏయ్ ఆపో, నీకు అల్లుడు మొగుడా, అల్లుడు నీకు మొగుడా? నిలవన్నరికేస్తా. అల్లుడు గారు ఇంకేదన్నా పని చేసినట్టు నేను చూసినానంటే. ఏమ్మా ఇంట్లో పనులు అందరూ కలిసి చేసుకోకూడదా? మొన్న కూడా అట్టే తిట్టినావు నన్ను. ఇంట్లో పనులు అందరూ కలిసే చేసుకోవాలా? నువ్వు కూర్చో అంటే నీ మొగుడు చేసేది కాదు. ఏం చూస్తున్నావా? అల్లుడు గారు మరీ అంత సున్నితంగా సాగబకండి. దీన్ని మాత్రం కొడుతుంటేనే లైన్ లో ఉంటది ఇది. అమ్మా ఎందుకు మాట అంటావా? నువ్వు నా ముద్దులు అమ్మ కదా. మొగుడిని గౌరవించడం నేర్చుకో, అప్పుడు అమ్మనవుతా నేను నీకు. నా పెంపకం నీ ప్రవర్తనలో ఉంటుంది. సరే అమ్మా, సారీ మా. ఇప్పుడు బిలువమే సురేష్ అనే. బావుగారు నన్ను క్షమించండి. అదిరిపోలా. బంగారు తల్లి, నువ్వు ఎప్పుడు పద్ధతిగా ఉండాలి నైనా. ఇలాంటి అత్తగారు ప్రతి ఇంట్లో ఉండాలండి. అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా.